చిరంజీవి ఎంతమంది స్టార్లు ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్టార్లందరికీ ఒక సూపర్ స్టార్ ఇంకో సూపర్ స్టార్ పుట్టాడా, ఒక మెగాస్టార్ మెగా పవర్ స్టార్ పుట్టాడా? ఏం కొడుకుని కన్నావయ్యా మెగాస్టార్. నీ వ్యక్తిత్వం గతంలో చాలా మంది ఓరు దాటేదాకా ఓరి మల్లనని పనిలేక బోడి మల్లన అంటున్నా. ఈ రోజుల్లో చిరంజీవి గారు అన్నా నీ వెనకాల ఎంతమంది ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? నీ క్యారెక్టర్ భావి తరాలకి భవిష్యత్ తరాలకి ఒక రామాయణం, ఒక భగవద్గీత, ఒక భారతదేశ స్వతంత్రానికి పోరాడే కాదల్లాగా చిరంజీవి చరిత్ర కూడా అందరి హృదయాలు లిఖించుకుంటారని నేను మీ అందరికి గర్వంగా చెప్తున్నా. చిరంజీవి వ్యక్తిత్వం ఈ మధ్య నేను చిరంజీవి గారింటికి వెళ్ళి మర్చిపోయాను మీకు చెప్పడానికి. వెళ్తే అన్నయ్య కొంచెం లేట్గా వచ్చాడు. ఏంటన్నా లేట్గా వచ్చావన్నా? మా చెల్లికి నడువు నొప్పిగా ఉంటే జెండు బాంబు రాస్తున్నారు ఆ లోపల అన్నాడు. అదే చిరంజీవి క్యారెక్టరు. ఈరోజు కూడా 85 ఏళ్ల తల్లిని కొడుకులాగా పట్టుకొని కాళ్ళ ఒత్తుతూ ఇంట్లో పెట్టుకొని కంటికి రెప్పలా చూస్తున్న క్యారెక్టర్ చిరంజీవిది. చిరంజీవి వ్యక్తిత్వం ఎవరికి తెలుసు? కంటికి రెప్పలాగా తన కుటుంబాన్నే కాదు నానుకునే వాళ్ళందరినీ. 25 సంవత్సరాల కింద బండ్ల గణేష్ ఏందండి, అడ్రస్ లేనోడిని, అడ్రస్ అంటే తెలియనోడిని. అన్నా నేను ఇల్లు కట్టుకున్నానంటే నా అడ్రస్ ఎత్తుకుంటూ చాట్ దగ్గర వచ్చాడు నడువు నొప్పితో. ఆ రోజు మెగాస్టార్ శంకర్ దాదా లాంటి బ్లాక్ బస్టర్ కొట్టి యావత్ భారతదేశం చిరంజీవిని చూడాలనుకున్న రోజుల్లో 50 కిలోమీటర్ల నడువు నొప్పితో వచ్చిన మహోన్నత వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన క్యారెక్టర్ గురించి మాట్లాడాలంటే, ఆయన క్యాలిబర్ గురించి మాట్లాడాలంటే, ఆయన స్టామినా గురించి మాట్లాడాలంటే, ఆయన నిజాయితీ గురించి మాట్లాడాలంటే, ఆయన నిర్భయం గురించి మాట్లాడాలంటే ఎవరి తరం కాదు, ఎవరి వ్యక్తిత్వం ఉండదు.